మీకు వచ్చేది ఇది చెప్పరా వెరీ గుడ్ రాదంటే ఏంటి వీడియోలో పడతారు మీరు వీడియోలో పడతారు లోదర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రెండో ప్రారంభిస్తున్నా సహోదరులు లోదర్ గారు. మహాపరిస్థితి ఈ పరిస్థితి మనకి తొలి క్లాసులో నిర్వహిస్తున్నాను. మీ యొక్క సేవకుల ద్వారా రాష్ట్ర వివర్తమాన ప్రభావం మాకు అంతర్గత ప్రభావం అందించడానికి మీ యొక్క సేవకుల ప్రభావం ఆలోచించబడి ప్రత్యేకించిన మరి ద్వారా జరుగుతున్నటువంటి కార్యంలో ప్రభావం మీ యొక్క విజయం చేకూర్చినప్పుడు ఆలోచన సభలో నుంచి నడుస్తున్నాము. మరుసటిలో ప్రభావైనా మీ యొక్క ఏ కుమారుడైనా రామబాబు గారి ప్రభావ ఇండక్షాల ప్రభావ వర్తమానం తల్లి ఇక్కడ ప్రభావ కారణంలో మీ యొక్క విజయం చేకూర్చినటువంటి సమస్య మీ యొక్క వరాలను గురించి తల్లి జ్ఞాపకం చేసుకుని దాని యొక్క గురించి మీ దీవెన మీకు మాకు దయచేయమని మా కుటుంబం తీసుకున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడ ప్రార్థన చేస్తే లోతుగా ఉన్నారండి. అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో గురువు దైవజనుల పేరు కూడా అందరూ ఉన్నారండి. మనం ధ్యానించే వాక్యం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-4 హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1-4 వచనాలు. ఇందులో ముఖ్య ఉద్దేశం రాసుకోండి. ముఖ్య ఉద్దేశము ఈ 4 వచనాల్లో ముఖ్య ఉద్దేశము విశ్వాసము నుంచి తొలగిపోవడం గురించిన హెచ్చరిక. విశ్వాసం నుంచి తొలగిపోవడం గురించి హెచ్చరిక. అది హెడ్డింగ్ అండి. విశ్వాసం నుంచి తొలగిపోవడం గురించి హెచ్చరిక. విశ్వాసం నుండి హెబ్రీ భాష మాట్లాడే యూదులు క్రైస్తవులు మళ్ళా విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. హెబ్రీ పత్రిక ప్రాముఖ్యత అదే అన్నమాట. రక్షణ పొందిన యూదులు హెబ్రీ భాష మాట్లాడేవారు ఎక్కువగా తొలగిపోతున్నారు. వారి కొరకు హెచ్చరికగా ఇవ్వబడిన వాక్యము రాయబడిన పత్రిక. మొట్టమొదట రక్షణ పొందిన వారు తొలగిపోతున్నారు. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అదే మొట్టమొదట రక్షణ పొందిన 3,000 మందిలో తదుపరి 5,000 మందిలో మొత్తంగా ఆదిమ క్రీస్తు సంఘంలో యూదులే సంఘం, అన్యులు లేరు. యూదులే సంఘము. వారు
అందులో హెబ్రీ భాష మాట్లాడే వారు ఎక్కువ. వారు తొలగిపోతున్నారు. ఒకటో వచనం అండి, కావున మనము వినిన సంగతులను అంటాడండి. కావున మనము వినిన సంగతులు మనం అన్నాడు, కలుపుకున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు కలుపుతున్నాడు. ఎవరితోటి? హెబ్రీ క్రైస్తవులతో. మనము అన్నాడు. మనం అంటే మన సంఘం కాదండి, హెబ్రీ క్రైస్తవులు మనము అన్నాడండి. మర్చిపోకండి ఆ మాట. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు. అదే వినిన సంగతులు ఏం చెప్తారంటే ఆదిమ సంఘం కొట్టుకొని పోతున్నారంట. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అది హెచ్చరిక. అక్కడికి ప్రారంభించారనమాట. ఈ వాక్యం ఎలా వచ్చిందయ్యా మీకు మీ దగ్గరకు అన్నాడు వాళ్ళని. ఈ వాక్యము మీ దగ్గరకు ఎలా వచ్చిందంటే, ఎందుకనగా ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలంటే అర్థం అనమాట. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. దేవదూతల ద్వారా వచ్చిందయ్యా ఈ వాక్యము, ముందుగా మనుషులు ప్రకటించింది కాదయ్యా అని చెప్పడం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ప్రతి అతిక్రమమును అని చెప్పబడుతుంది. ఎక్కడి నుంచి తప్పించబడాలండి? ప్రతి అతిక్రమము నుండి. 2 అవిధేయత నుండి. అప్పటికి యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి అతిక్రమము, అవిధేయత ఇట్టి స్థితిలో ఉన్నారు. న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఈ వాక్యం ద్వారా ఏమొచ్చిందంటే, న్యాయమైన తీర్పు ఇవ్వనందుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. న్యాయమైన తీర్పు. అందుకని ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసి ఎలాగూ తప్పించుకుందాము అని చాలా ప్రశ్నాత్మకమైన హెచ్చరిక. ఇంత ఇది బ్రాకెట్ పెట్టుకోండి, ఇది బ్రాకెట్ పెట్టండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ తప్పించుకొని బ్రాకెట్ అని ప్రశ్నాత్మకమైన హెచ్చరిక. అట్టి రక్షణ ప్రభు బోధించుడు చేత. దేవదూతలు తర్వాత ఎవరు? ప్రభు బోధించుడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా. చూడండి 3 విషయాలు ఇచ్చాడు ఇక్కడ. సూచక క్రియల చేతను ఒకటి, దేవుడు తన చిత్తానుసారముగా. గౌరవించుకోండి. సూచక క్రియల చేతను 2, మహత్ కార్యముల చేతను. దేవుని చిత్తానుసారముగా 1 సూచక క్రియల చేతను, మహత్ కార్యములు 7 మహత్ కార్యముల చేతను. మాట్లాడగలే 2 మహత్ కార్యముల చేతను. 3 నానా విధములైన అద్భుతముల చేతను. 4 వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను. 4 విషయాలు. ఎవరు మాట్లాడతారా? వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను ఈ రక్షణ వచ్చింది. సామాన్యంగా రాలేదు. దేవదూతలు, ప్రభువు, ఈ 4 సంగతుల ద్వారా వచ్చిన రక్షణ. వరముల చేతను వారితో కూడా సాక్షి ఇచ్చుచుండగా
అపోస్తలులు వినిన వాళ్ళు వినిన వారి చేత అన్నాడు అక్కడ. వారు ఎవరైతే అపోస్తలులే మొట్టమొదటిగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన నాలుగు వాక్యాలు 4 అక్షరాలు ఉన్నాయండి. ఈ విషయాలు ఎంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యం చేసినాడు, ఎలా తప్పించుకుందామని హెచ్చరిక చేయడానికి అసలు మన ప్రభు ఏమై ఉన్నాడు, నన్ను అడిగిన ప్రభు ఏమై ఉన్నాడు. ఇప్పుడు రాసుకోండి. మార్క్స్ వార్త 16 అధ్యాయము 15-16 వచనంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష ఎదుర్కోబడునని హెచ్చరిక చేయడానికి అసలు ఈయన ఎవరు? 16 అధ్యాయం 15-16 వచనాల్లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, రక్షించబడు, నమ్మని వారి శిక్ష విధింపబడు చెప్పడం ఈయన ఎవరు? ఈయన ఎవరు? ప్రశ్న రాసుకోగలరా? ఈయన ఎవరు? రాసుకోండి, ఒక్కొక్కటిగా రాసుకోండి. 1 ఆయన అంటే యేసుక్రీస్తు అనే మాట ఆయన రాసుకుంటాడు. ఆయన ప్రవర్తన కంటే గొప్పవాడు. 1 ఆయన ప్రవర్తన కంటే గొప్పవాడు. అందరికి తెలియపడుతున్నాడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-13 వచనాలు. హెబ్రీయులు 1:1-3. అక్కడ బ్యాగ్ కొట్టేయండి, కింద బ్యాగ్ కొట్టు. అక్కడ ఒక వచనం అయింది, ఒక అంశం అయింది అన్నమాట. ఆయన ప్రవర్తన కంటే గొప్పవాడు. 2 ఆయన దేవదూతల కంటే గొప్పవాడు. 1:4 వచనం. హెబ్రీయులు 1:4. 3 1:4 3 ఆయన మోసే కంటే గొప్పవాడు. వాక్యం రాసుకోండి, తీసుకుంటే వాక్యం అక్కడ మెన్షన్ చేసుకోండి. ఆయన మోసే కంటే గొప్పవాడు. హెబ్రీయులు 3:1-4. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1-6 వచనాలు. నాలుగు అంశాలు. ఆయన యెహోషువ కంటే గొప్పవాడు. ఆయన యెహోషువ కంటే గొప్పవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-13 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 4:8-13. అర్థం కాదు మళ్ళీ అడగండి. వాక్యం ముఖ్యం ఇక్కడ. 5 ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు. 53 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 53
56 నుంచి 58 వరకు 53 కామా 56 నుండి 58 వరకు 58 బ్రాకెట్ కొట్టండి, గీత కొట్టండి. ఒక్కొక్క అంశం అది ఏంటంటే 5 6 ఆయన బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6 నుంచి 9. 11 6 నుంచి 9. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6 నుంచి 9. తర్వాత 7 తండ్రి అయిన దేవుడే తండ్రి అయిన దేవుడే తండ్రి అయిన దేవుడే మహిమపరిచే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడే మహిమపరిచే యేసుక్రీస్తు లోకములో అందరికంటే గొప్పవాడు. లోకములో అందరికంటే గొప్పవాడు. తండ్రి అయిన దేవుడే మహిమపరిచే యేసుక్రీస్తు లోకములో అందరికంటే గొప్పవాడు. యోహాను సువార్త అంశం రాకపోతే వాక్యం అర్థం కాదు. అంశం రాయాలి. తండ్రి అయిన దేవుడే మహిమపరిచే యేసుక్రీస్తు లోకములో అందరికంటే గొప్పవాడు. యోహాను సువార్త 8:54. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు. తండ్రి అయిన దేవుడు కుమారుని కనపరచడం. 1 అధ్యాయం 5 నుంచి 13 వచనాలు. ఆయన ఎందుకు రాశారంటే 8. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు దేవాలయం గొప్పదని ఎవరిని లెక్క చేయక ప్రభుత్వం లెక్క చేయలేదు. దేవాలయమే గొప్పదని వాడికి అదే ఒక మాటే, అదే ప్రౌడ్నెస్, అదే గొప్పతనం, అదే హెచ్చింపు. లోకాన్ని వెతి పనికిలోకి తీసిపడేస్తే వారి మందిరమే గొప్ప. ఆ మందిరం గురించి మాట్లాడతాడు యేసు ప్రభు. ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12:5-6. ఇశ్రాయేలు ప్రజలకు 2 ముఖ్యమైన గొప్పతనాలు ఉన్నాయి. రెండోది విశ్రాంతి దినం. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి ఏర్పాటు చేసేవాడు ఆయన, మళ్ళీ మార్చేవాడు కూడా ఆయనే, సర్వాధికారి. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. యోహాను సువార్త 12:8 వచనము. యోహాను సువార్త 12:8 వచనము. విశ్రాంతి గొప్పది. ఇశ్రాయేలుకి దేవాలయం గొప్పది. దేవాలయం కట్టించిన సొలొమోను ఇంకా గొప్పవాడు వాళ్ళకి. ఆయన రాష్ట్రానికి 8వ
కదా. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. ఏంటండి? 12వ అధ్యాయం 42వ వచనము. 42. ఉంటాయండి. మత్తయి 12:42. తర్వాత నెంబర్ ఎన్ని నెంబర్? 11. ఆయన యోనా కంటే గొప్పవాడు. సువార్త సంబంధం రాశారా? ఆయన యోనా కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుండి 41 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 41 వరకు. 38 to 42. 42. ఈ వాక్యం రాసిన ఈ వాక్యము ప్రభు శిలో మరణము, సమాధి, పునరుద్ధానం కూర్చిన వాగ్దానము. ఈ వాక్యము, ఈ ఆఖరి వాక్యం ఈ వాక్యము ప్రభు యొక్క శిలువ మరణ, సమాధి, పునరుద్ధానం కూర్చిన వాగ్దానము. శిలువ మరణ, సమాధి, పునరుద్ధానం కూర్చిన వాగ్దానం. ఇంత గొప్పవాడు, ఇంత గొప్పదైన దేవుడు లోకంలో ఉన్న రాష్ట్రమాట. ఇంత గొప్పదైన దేవుడు, ఇంత గొప్పవాడైన ప్రభువు బైబిల్ నందలి మనుషులలో చెప్పబడిన ప్రవక్తలందరికంటే చెప్పబడిన ప్రవక్తలందరికంటే పరలోక రాజ్యములో అల్పుడైన వాడు గొప్పవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. 11వ అధ్యాయము 10 వచనం నుండి 12 వచనాలు. 11వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ఇంతమంది గొప్పవాళ్ళని చూపించారు కదా బైబిల్. అందరికంటే గొప్పవాళ్ళు ఎవరండి? మనుషుల్లో అయితే ఈ గొప్ప ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఎవరంట? పరలోక రాజ్యంలో అల్పుడైన వాడే గొప్పవాడు. వీళ్ళందరూ గొప్పతనం ఎవరుగా ఆపగించారు? అందరికంటే గొప్పవాడని రక్షణ పొందిన ఒక విశ్వాసికి ఎవరంటే
రక్షణ పొందిన ఈ విశ్వాసం ప్రవక్తలు గొప్పవారు ఉన్నారు కదా బైబిల్లో. వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరట? యేసు ప్రభు నోట్లో వచ్చిన మాట వాగ్దానము, ఆశీర్వాదము. పరలోక రాజ్యం అంటే ఏంటి? మీకు మా చెప్పండి సార్. మీరు అందరూ సంఘంలో అల్పుడంటే మీరు గనులా, మనం గనులమా అల్పులమా? ఎవరే అల్పులం. మన రక్షణ పొందకముందు మన గనులమా అల్పులమా? అల్పులమే. మన స్థానిక సంఘాలను మీరు సువార్త అందించినప్పుడు వారు పెద్ద గొప్ప విద్యావంతులుగా అందిస్తున్నాం. మనం అతి సామాన్యులు, విద్య లేని వారు, పామరులు, దీనులు ఏమంటే వారికి మన సువార్త అందిస్తున్నారు. వారి సువార్తలు లోబడినప్పుడు ఏమయ్యాడంటే ఈ ప్రవక్తల కంటే గొప్పవాడు. సువార్తికుడు కానీ సంఘంలో సభ్యుడు కానీ ఎవరికంటే గొప్పవాడు? ఇప్పుడు అందరూ చెప్పాలి. అర్థమైంది మాట. ఎవరికంటే గొప్పవాడు ఈ సువార్తికుడు? ఎవరికంటే గొప్పవాడు ఈ విశ్వాసి? మన సంఘ సభ్యుడిని ఎంతగా కనపరుస్తున్నాడు మన ప్రభు. యోహాను గురించి మాట్లాడి, యోహాను కంటే గొప్పవాడట సంఘంలో ఒక సభ్యుడు పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు. ఎవరు మా సంఘంలో అందరూ విద్యావంతులు ఉన్నారండి? చెప్పాలి. అందరూ విద్యావంతులు కాదు. అందరూ ధనవంతులు ఉన్నారండి? అందరూ గొప్ప పదవులు చేసుకుని ఉన్నారండి? అది సామాన్యులే కదా. అది సామాన్యులే కదా. అయితే ఈ ప్రవక్తల కంటే గొప్పవాడు ఈ సువార్తికుడు, విశ్వాసి. అందుకని ఈ గొప్పదైన రక్షణ అది ఎందుకు ఈ హెచ్చరిక? ఇంత గొప్పవాడిగా నిన్ను నన్ను సిద్ధపరిచాడు కదా ఆయన. ఈ గొప్పతనాన్ని కోల్పోతావేమో, ఈ గొప్పతనాన్ని కోల్పోతావేమో, ఈ గొప్ప రక్షణను కోల్పోతావేమో అనే విషయాన్ని హెచ్చరిక. ఏంటంటే ఇంత గొప్పవాడు నువ్వు సువార్తికుడిగా, విశ్వాసిగా దేవుని దృష్టిలో. ఇంత గొప్ప రక్షణ అన్నాడు. రక్షణ పొందినవాడు గొప్పవాడు. ఆ రక్షణ గొప్పది. పొందిన రక్షణ గొప్పది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామేమో, జాగ్రత్త. హెచ్చరిక రాసుకోండి. హెచ్చరిక. నిర్లక్ష్యం ఎంతో అపాయకరం. నిర్లక్ష్యం ఎంతో అపాయకరం. రక్షణ పొందకపోయినా రక్షణ పొంది నిర్లక్ష్యం చేసిన రెండు ప్రమాదమే మానవుడు. అది సువార్తలోనే ప్రభు వారు హెచ్చరిక చేశారు, వాగ్దానం చేశారు. సువార్త ఇప్పుడు మార్క్స్ సువార్త 16 మంది రాస్తారు. 16:16లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి వాక్కు పొందిన నా రక్షణ నామాన్ని శిక్ష అంటే ఇక్కడ ఈ సువార్త మొదటగా వాగ్దానం, రక్షణ వాగ్దానం. ఈ సువార్త ఈ వాక్యము మొదటిగా రక్షణ పొందిన వారికి వాగ్దానం, రక్షణ వాగ్దానం. ఈ సువార్త రక్షణ వాగ్దానము అంటే మనం రక్షణ వాగ్దానంలో ఉన్నాం. ఏమన్నామంటే నమ్మి వాక్యం పొందిన వాళ్ళు రక్షింపబడి, అది వాగ్దానం అండి, దైవ వాగ్దానం. రక్షణ పొందిన వారు శిక్షించబడుదురు. ఈ సువార్తలు లోబడిన వారికి శిక్ష ఉంది. రక్షణ నిర్లక్ష్యం చేసిన వారికి ఎదురుగా పడింది. ఈ రెండు విషయాలు కూడా మన పరిగణలో తీసుకుని సువార్తికుడిగా ముందు మనం జాగ్రత్తగా ఉంది.
ఎందుకంటే సువార్తలు కూడా కొన్ని అవసరాలు బట్టి కొన్ని ఇబ్బందులు బట్టి మళ్ళా మత్స్యాగంలోకి మారే సువార్తలు చాలా మంది ఉన్నారు బయట. చాలా మంది చూస్తారు కదా ఐజా గారు, చాలా మంది. మరి అతని పరిస్థితి ఏంటి? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసే ఎలాగో తప్పించుకుంటూ అందుకే సువార్తలు కూడా నేను ప్రత్యేకంగా కాదు, సువార్తికుడు ప్లస్ విశ్వాసి సంఘం కనుక ఇద్దరికి రక్షణ పొందిన వాడికి ఏమో రక్షణ వాగ్దానము, రక్షణ పొందడం హెచ్చరిక. ఆ హెచ్చరికను హెబ్రీ పత్రిక ద్వారా ఇంకా బలంగా చేశారు. ఎందుకంటే రక్షణ పొందిన వారు నిర్లక్ష్యంగా ఉన్నారు, రక్షణ పొందిన వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు పబ్లిక్ గా కనపడుతున్నారు, పౌరులుగా కనపడుతున్నారు. దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు కనుక వారి వరకు హెచ్చరికగా ఈ పత్రిక రాయబడింది. చాలా చాలా విషయాలు. ఇప్పుడు మనం పాఠంలో వెళ్దాం. 2:1-3 రాసుకోండి. 2:1-3 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. వినిన సంగతి కొట్టుకొని పోకూడనట్లు అట్లా రాశారు. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు రాష్ట్రాలు ప్రవక్తల కంటే దేవదూతల కంటే యేసు క్రీస్తు సర్వశ్రేష్టతను గ్రంథకర్త నొక్కి ఒక్కాణించడానికి సర్వశ్రేష్ఠుడు యేసుక్రీస్తు. అందుకంటే శ్రేష్టతను గ్రంథకర్త నొక్కి ఒక్కాణించడానికి ఒక కారణం రక్షణ పొందిన వారు క్రీస్తు అపోస్తలుల సాక్ష్యాన్ని, క్రీస్తు మరియు అపోస్తలుల సాక్ష్యాన్ని, రక్షణ పొందిన వారు క్రీస్తు మరియు అపోస్తలుల సాక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని, అత్యంత తీవ్రంగా పరిగణించాలని తీవ్రంగా చెప్పడానికే ఈ హెచ్చరిక. అత్యంత తీవ్రంగా పరిగణించాలని చెప్పడానికే ఈ హెచ్చరిక. సేవకుడు కానీ విశ్వాస కానీ తీవ్రంగా తీసుకోవాలంటే, అలా చెప్పినప్పుడు వాడు కూడా చాలా తీవ్రంగా తీసుకోవాలంట, నిర్లక్ష్యంగా కాదు అని అది చెప్పడానికే ఈ హెచ్చరిక. అందుకే మనం దేవుని వాక్యం పట్ల, అందుకే
మనం దేవుని వాక్యం పట్ల దేవుని వాక్యం పట్ల, క్రీస్తుతో మన సహవాసం పట్ల, క్రీస్తుతో మన సహవాసం పట్ల పరిశుద్ధాత్మ నడిపింపు పట్ల శ్రద్ధ వహించాలి. ఆదిమ సంఘాలు కొంచెం తేడాలు ఉన్నాయండి. ఆ తేడాలు హెచ్చరిక చేస్తున్నారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 25. 5వ అధ్యాయము 16 నుంచి 25 వరకు. అంటే శరీర క్రియలు, ఆత్మ బలాలు అని కూడా చేద్దాంలో అలా ఉన్నారు, ఎలా మారాలి అని చెప్పడం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 25 వచ్చినారు. ఇప్పుడు అసలు ఇందులో ఒకటి నెంబరేస్తున్నాం. రక్షణ పొందిన వాడు నిర్లక్ష్యం, అశ్రద్ధ, కామ. రక్షణ పొందిన వారు నిర్లక్ష్యం, కామ, అశ్రద్ధ, కామ, పట్టించుకోకపోవడం, వాక్యాన్ని పట్టించుకోకపోవడం ఎంతో అపాయకరం. ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. వచనం వాక్యం రాసుకోండి. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. అది కూడా అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఎలా చెప్పారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చదువుతానే మా ఈ వాక్యం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 9 చదవండి. ఎవరు? 1:6 నుంచి 9. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని
క్రీస్తు ప్రభువును బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు నేరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను జరుపుకొని మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త మరి ఒక సువార్త ఏమైనను పరలోకము నుండి దిగివచ్చిన దూతయైనను మీకు ప్రకటించగల అతడు శాపగ్రస్తుడవునుగా మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను. మీరు అంగీకరించిన సువార్త మరి ఒకటి సువార్త కాక మరొకటి ఎవడైనా మీకు ప్రకటించగలదా వాడు శాపగ్రస్తుడు అవునుగా. సువార్త కాక మత్స్యకాలు భావించే బాధ ఏంటంటే చెప్పలేగా వాడు శాపగ్రస్తుడు సువార్త ప్రకటిస్తున్నారు. దేవతలకే దిక్కులేదు, దేవతలకే దిక్కులేదు అన్నాడు. దేవతలు వచ్చినా చెప్పినా అందుకే దేవతలు వచ్చే సువార్త ప్రకటించలేదు. సువార్త పిలిపించుకోమన్నారు. ఎవరంటే నువ్వు సమాజం సువార్తకి ఎంత అవసరం చెప్పండి, ఎంత అవసరం? సువార్తకి అవసరం ఎంత ఉంది? వారికి వారు చేసినప్పుడు మనము భయపడాలి, సంఘానికి అలా చెప్పాలి. మనం భయపడాలి. ముందు సువార్త ఏది సువార్త మనం ప్రకటించేవారు ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత అక్కడికి రాసుకోండి. తన నిర్లక్ష్యం కారణంగా సేవకుడు కానీ విశ్వాస కానీ తన నిర్లక్ష్యం కారణంగా సత్యాన్ని సువార్త బోధను మర్చిపోయే వ్యక్తి ఇక నిత్య నివాసాన్ని వదలి అది ఏం కోల్పోతున్నాడంటే నిత్య పరలోకం కోల్పోతున్నాడు. శాపగ్రస్తుడు అంటే తన నిర్లక్ష్యం కారణంగా సత్యాన్ని సువార్త బోధను మర్చిపోయే వ్యక్తి ఇక నిత్య నివాసాన్ని వదలి కొరింథీయుల 2:5 నిత్య నివాసం ఏంటి? మాకు ఇస్తారు దేవుడు. నిత్య నివాసాన్ని వదలి అనగా కొరింథీయుల 2:5 ఈ భూమి మీద అందరూ చెప్పండి, ఈ భూమి మీద మన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. మనం ఎగిరివాళ్ళ అవుతుంది. నిత్య నివాసాన్ని కోల్పోతాం. ముందుగా సేవకుడు భయపడాలండి. రాసుకోండి అక్కడి నుంచి 2:5 బ్రాకెట్ పెట్టండి. బ్రాకెట్ అక్కడి నుంచి పాప ప్రవాహంలో నివాసాన్ని వదలి అన్న కదా. పాప ప్రవాహంలో ఏ ప్రవాహం అంటే వరద ప్రవాహం కాదు, పాప ప్రవాహం. పాప ప్రవాహం లోకం ఎలా ఉందండి? పాపం సముద్రం పొంగిపోతుంది. పాపం సముద్రంలో పొంగుతుంది, లేక వరదలా పొంగుతుంది, ప్రవహిస్తుంది పాపము. పాప ప్రవాహంలో
నిత్య నివాసాన్ని విడిచిపెట్టి ప్రవాహంలో పాప ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకోవాలి. కొట్టుకుపోతూ కను మూసిన వెంటనే పాతాళమందు అగ్ని జ్వాలలలోను లోకా 16:22-24 పాతాళమందుల అగ్ని జ్వాలలలోను లోకా సువార్త 16:22-24 బ్రాకెట్లు పెట్టండి. లోకా 16:22-24 అగ్ని జ్వాలలలోను తదుపరి ప్రభు రెండవ రాకడలో అగ్ని గంధకములతో మండు గుండములోను పడిపోతాడు. ఇప్పుడు బ్రాకెట్ లో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటూ ప్రశ్న పక్కన రాస్తారు మీరు. నరకము అన్నాడు. అగ్నిలో పడిపోతాడు కదా నిర్లక్ష్యం చేస్తే. అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటూ అని ప్రశ్న పక్కనే నరకము అన్నాడు. అదే ఎవరు రెండు వాక్యం రాయండి. వాక్యం కాదు వచ్చిన రాయండి. ఈ మాట నేనే అగ్ని కూడా పడిపోతారన్నా కదా అక్కడ రాయాలన్నమాట. ఈ పాట మొత్తం అందుకు ఆ ఒక్క మాటకే ఎంత గొప్ప రక్షణ రాయండి. నిర్లక్ష్యం చేసినాడు కదా ఎలాగో తప్పించుకుంటూ ప్రశ్నేసి ప్రక్కన జవాబు ఏంటంటే నరకము అంటారు. ప్రకటన 21:8 ప్రకటన 21:8 పిరుగువారును అవిశ్వాసులను అసహ్యులను లిస్ట్ ఇచ్చాడు కదా. లిస్ట్ ఉంది మన వాటిలో ఈ సంగతులు వచ్చాయండి. రెండు ఇస్తారు. పైకి భోజనం వచ్చినట్టు చెప్పండి. సుధీరు భోజనాలు అయిపోయినట్టు చెప్పండి. బ్రేక్ ఇద్దాం. రెండు, ఈ పత్రికను అందుకున్న వారి వలె ఎవరు అందుకున్నారండి? హెబ్రీయులు మనగారు. ఈ మాట ఈ పత్రికను అందుకున్న వారి వలె ఎవరు అందుకున్నారండి? ఎవరు రాశారు పత్రిక? ఈ పత్రికను అందుకున్న వారి వలె ఇప్పుడు మనకు సంబంధించిన ఇప్పుడు మనకి అప్పుడు వాళ్ళకి ఈ పత్రికను అందుకున్న వారి వలె క్రైస్తవులందరూ దేవుని వాక్యం పట్ల
క్రైస్తవులందరూ దేవుని వాక్యం పట్ల ఈ పత్రిక హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి రాయబడింది, ఆదిమ క్రైస్తవుడు నిర్లక్ష్యం చేసి కూడా రాయబడింది. అది మనకు అనుగ్రహింపబడింది, వాళ్ళకి రాయబడి క్రైస్తవుడికి అనుగ్రహించబడింది. ఐజాక్ గారు కరెక్టేనా? ఐజాక్ గారు కరెక్టేనా? ఎవరికి రాయబడింది? ఎవరికి అనుగ్రహించబడింది? అది ఎక్కడ? ఈ రెండో విషయం మనం రాసుకుంటాం, చదువుతున్నాం. ఈ పత్రిక అందుకున్న వారి వలె ఎవరు అందుకున్నారు? చూడండి, ఎగ్రీకి వచ్చేటట్టు మరి 2 వర్షాలు చూద్దాం. అపొస్తలుల కార్యములు 6:1. హెబ్రీయులు మీకు యూదులే, హెబ్రీ భాష గ్రీకు భాష మాట్లాడే కాలం సంఘంలో మొట్టమొదటి కాలం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడల మీద సనుకుని. హెబ్రీ భాష ప్రత్యేకంగా ఉందంటే హెబ్రీ భాష కదా. పాత నిబంధన అంతా హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కనుక ఇక్కడ హెబ్రీ భాష గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు మనకి కాదన్నమాట. హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళకి పైచేయి. మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రత్యేకమైన సభ వేడుకలు ఏర్పాటు చేసుకోవడం అది వచ్చేసి ఇంకో చోట మనం పౌరులు మాట్లాడతారు హెబ్రీ భాష. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 21వ అధ్యాయము 39-40 చదవండి, రాసుకోండి, చదవండి. 21 39-40 వచనం. అందుకు పౌలు, నేను కిరికేలోని కాసువాడలేని యూదులను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడటకు నాకు సెలవుమని వేడుకుంటున్నాను చెప్పాను. అతను సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అక్కడ హెబ్రీ భాషలో మాట్లాడారు. హెబ్రీ భాషనే లెక్చర్ యూదులు పౌలు కాలంలో. అదొక వాక్యం మనకి, హెబ్రీ భాష అనే మాట, హెబ్రీ రాసేదనే మాటకి అదొక ఆధారం. 22వ అధ్యాయం మళ్ళా మాట్లాడుతున్నాడు. 22-1-2 వచ్చిన 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 1-2 వచ్చిన చదవండి. అది కూడా అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ హెబ్రీ భాష ఎప్పుడు బాగుంది సైలెంట్ అయిపోయాడు. అంటే ఆ హెబ్రీ భాష వారి మాతృభాష కనుక మరి ఆ భాషకి ఇచ్చిన విలువ కనుక వారికి ప్రత్యేక పత్రిక హెబ్రీ భాష, హెబ్రీయులకు అనే మాట చాలా ప్రత్యేకంగా మనకి కనపడుతుంది. ఇప్పుడు 2 చూద్దాం. ఈ పత్రికను అందుకున్న వారి వలె క్రైస్తవులందరూ దేవుని వాక్యం పట్ల ఉదాసీనముగా ఉంటే, వాడు ఉదాసీనం అన్నారు వాడు హెబ్రీయులు. ఇప్పుడు క్రైస్తవుడు ఎలా ఉంటున్నాడా? అయ్యా ఉదాసీనంగా అంటే పట్టించుకోని రీతిలో వాక్యాన్ని పట్టించుకోకపోతే మనకది కూడా అంతే. సేవకులైనా విశ్వాసైనా రాసుకున్నాడు. దేవుని వాక్యం పట్ల ఉదాసీనంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, ఏమంటే ఇక్కడ కూర్చున్నప్పుడు చదివినప్పుడు బోధించినప్పుడే భక్తులు ఉంటాం, ఆచరించినప్పుడు కావాలి ఇదంతా. చదివినప్పుడు విన్నప్పుడు బోధించినప్పుడు బాగుంటామండి, ఆచరించినప్పుడు కావాలి వాక్యం. సేవకుడు కానీ విశ్వాసం కానీ
దేవుని వాక్యం పట్ల ఉదాసీనంగా ఉంటే తప్పక నష్టమే. తప్పక శోధనకు గురి అవుతారు. చెప్పైన మనం కూడా దేవుని వాక్యం పట్ల ఉదాసీనంగా ఉంటే తప్పదుగా తప్పక శోధనకు గురి అవుతారు. నిర్లక్ష్యం, అశ్రద్ధల కారణంగా అశ్రద్ధల కారణంగా దేవుని హెచ్చరికలను పట్టించుకోవడం మానేస్తారు. సేవకులు నిర్లక్ష్యం, విశ్వాసులు నిర్లక్ష్యం ఉంటుంది. అశ్రద్ధల కారణంగా నిర్లక్ష్యం, అశ్రద్ధల కారణంగా దేవుని హెచ్చరికలను హెచ్చరికలు ఇంత గొప్ప లక్ష్యం నిర్లక్ష్యం చేసినాడు. ఎలా తప్పి హెచ్చరిక అందుకే అన్నాడు హెచ్చరికలను పట్టించుకోవడం మానేస్తారు. నిర్లక్ష్యంలో ప్రమాదం అది. అదే 2వ వచనం 3వ వచనం 2వ వచనం 2వ వచనం బ్రాకెట్లో పెట్టాడు. హెచ్చరికలను పట్టించుకోవడం మానేస్తారు. బ్రాకెట్లో 2వ వచనం. ఇలాగైతే నిర్లక్ష్యం అన్నమాట. ఇలాగైతే పాపానికి వ్యతిరేకంగా మన పోరాటంలో పట్టుదలగా కొనసాగలేం. పాపానికి వ్యతిరేకంగా మన పోరాటంలో పట్టుదలగా కొనసాగలేం. సువార్తికులారా, సంఘమా, మనం ఎవరితో పోరాడుతున్నాం? మనసుతోట, పాపంతోట? పాపంతో పోరాడుతున్నాం. పాపం మీద పోరాటం ఉంది, మనుషుల మీద కాదు. మనుషుల మీద కాదు. మరి అర్థంగా వాక్యము హెచ్చరిక పట్టించుకోకపోవడం. ఇలాగైతే పాపానికి వ్యతిరేకంగా మన పోరాటం, అది సువార్తికుడి బాధ్యత, సువార్తికుడి పని. మన పని ఏంటంటే భాగస్వామి గారు, మన పని ఏంటి? పాపం మీద పోరాటం. అంటే పోరాటం చేస్తున్నాం. మనుషుల మీద కాదు, మతాల మీద కాదు, పాపం మీదే. ఏది పాపం చెప్పాలి, మనిషికి ఏది పాపం చెప్పాలి. సంఘంలో తేడా చేస్తుంటే ఆ పాపం ఏంటో వాళ్ళకి హెచ్చరిక చేయాలి. అవతల చేయాలి, ఉపల చేయాలి, బయట చేయాలి, లోపల చేయాలి. పోరాట యోధులం పెట్టుకోండి. ఎవరంటే దేని మీద పోరాటం? పోరాట యోధులం అని నేను అలాగే చెప్తాను. నేను అలాగే చెప్తాను. సువార్తికుడు, విశ్వాసి కూడా. విశ్వాసకు బాధ్యత ఉందంటే సువార్తికుడే బాధ్యత సంఘం లేదంటే ఉంది కదా. సువార్తికుడి గారి బాధ్యత, అందుకని సంఘంలో ఎప్పుడు కూడా బాధ్యత ఉంది. వాడు బాధ్యత తీసుకుంటే విశ్వాసికి ఆశీర్వాదం. ఆ బాధ్యత నెరవేర్చడం సేవకుడు నడిపిస్తాడు, సేవకుడికి ఆశీర్వాదం. సంఘము సేవకుడు ఆశీర్వదించబడాలంటే పాపం మీద పోరాటం చేయాలి, రాజీ పడకూడదు.
పాపంతో రాజీ పడిపో. ఇవాళ సువార్తీయుడు పాపంతో రాజీ పడుతున్నాడు, విశ్వాసి పాపంతో రాజీ పడుతున్నాడు. అది అంత మాత్రము మంచిది కాదు. అందుకే హెచ్చరిక. ఎంత గొప్ప రక్షణ. జాన్ గారు, సేవకుడు పాపంతో రాజీ పడవచ్చా? విశ్వాసి పాపంతో రాజీ పడవచ్చా అని పండుగ చేసుకుంటారు అందరూ. నువ్వు కూడా చేస్తావా? చెప్పండి మీరు. అందరూ పండుగ చేసుకుంటారు. రేపు పండుగ కదా అందరికి పండుగ. ఆ పండుగ చేసేవాళ్ళు క్రైస్తవులుగా ఏం చేస్తున్నారు మీరు? చక్కగా పాపంతో రాజీ, పాపంతో రాజీ. క్రీస్తు సువార్త ఉన్నాడు. ఏ సమయం పడలేదు ఆ సేవకులు సభాసుకోవడం బయలుదేరం అనుకో, పాపంతో రాజీ, పాపంతో రాజీ పడినట్టు. తెలిసండి కోనసీమ క్రీస్తు సంఘ సువార్తికుల సదస్సు మసాగం చేస్తలేదు. ఇక్కడ ఇచ్చానా పాపంతో రాజీ పడిపోతాం. ఎందుకంటే మసాగ ఎక్కడున్నారండి? మసాగ ఎక్కడున్నారు? మసాగ ఏం చేస్తారు తెలుసా? తీర్థ పత్రిక రాశారు. చదువుకోండి, అక్కడ రాయండి. తీర్థ పత్రిక 3:10 వచ్చినారు. మత భేదం కలిగించు మనుషులు ఉన్నారని నమ్మలేదా? మత భేదం అంటే మత్స్యాక 3:10 తీర్థ పత్రిక 3:10. క్రైస్తవ లోకము క్రైస్తవ్యాన్ని మతం అన్నారండి. అయ్యా క్రైస్తవ్యాన్ని ఏమన్నారంటే? క్రైస్తవులు ఏమన్నారంటే మతం. ప్రభుత్వం ముద్రపోయి క్రీస్తు క్రైస్తవ మతం. ప్రభుత్వం ప్రకటిస్తే ఆ మతం నుంచి ఈ మతంలో మార్చుకుంటారండి అని మతం అనే ఆ ఆలోచన ఈ విశ్వాసాలు ప్రవేశపెట్టాడు లోకంలో కదండి. అందుకని మళ్ళీ మతం సరిపోకపోతే శాఖ వస్తుంది. మరి దీనికి ఏమన్నా అక్కడ 2000 సంవత్సరాల క్రితం ఖండించారంటే మత భేదం కలిగించే మనుషులకి ఏం చేయాలి? 1-2 మార్లు బుద్ధి చెప్పాలి. తర్వాత ఏం చేయాలి అంటే మత శాఖ సువార్తికుడికి విశ్వాసకుడికి బాగు చేయాలి. భాస్వామి గారు ఎవరు చేయాలి? సువార్తి మత సేవకుడికి చేయాలి, మత విశ్వాసకి చెప్పాలి. ఒకసారి సార్ పట్టుకుని ఈ బాధ్యత ఆ బాధ్యత. తర్వాత అటివాడు మత్స్యాక మార్గము తప్పి ఏం చేశాడండి? ఏ మార్గము? అక్కడ ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును ఆధారపడి తండ్రి వద్దకు మార్గం చెప్పినప్పుడు మత్స్యాక సేవకుడు విశ్వాసి. ఒకటేది రెండోది చూడంలో మార్గం తప్పి. రెండేంటి? పాపం చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు మత్స్యాకులు కలిస్తే పాపంతో రాజీపడినట్టు కదా. పాపంతో పోరాడుతావా? పాపంతో పోరాడాలా రాజీపడాలా? మత్స్యాక సేవకుడు కానీ విశ్వాసం కానీ పాపం చేస్తున్నాడు. వాక్యం ఏం చేస్తాడంటే పాపం చేస్తారు. ఆ పాపం చేసిన నువ్వు బాగుందండి బాగా సేవ చేస్తారండి ఈ విశ్వాసం గొప్పగా అన్నావు. ఏం చేస్తాడు? ఎప్పుడు రాజీ పడతావా పోరాడతావా? కానీ అర్థమైందా? మరి ఏం చేస్తావు? పోరాడతావు రాజీ పడతావా? జాగ్రత్త. అక్కడ జాగ్రత్త, అక్కడ జాగ్రత్త. తర్వాత ఇంకో మాట మర్చిపోగలడు. అక్కడ చదవండి. ఇంకోటి మార్గము తప్పి పాపం చేసి మార్గం తప్పి పాపం చేస్తూ తనకు తానే శిక్ష విధించుకుంటున్నారు. ఆ శిక్ష విధించుకునే వాళ్ళకి నీ పని ఏంటి? చెప్పండి. అయ్యా మత్స్యాక సేవకుడు అంటే
తనకు కాస్త శిక్ష విధించున్నాడట. అతనితో నీకేమైనా పనుందా? అతను సభకు నీకు అవసరమా? లేదండి. అంటే నువ్వు కూడా శిక్ష తీసుకుంటావా, శిక్ష తప్పించుకుంటావా? శిక్ష తప్పించుకోవాలండి. ఎవరు ఆ దగ్గర చెప్తే మీరు ఎవరు మాట్లాడలేదు. మత శాఖ సేవకులతో నీకు ఆ శిక్షలో ఉన్నారట. ఎక్కడ శిక్షలో ఉన్నారు. శిక్షలో ఉన్నారట. మరి ఆ శిక్ష నీకు కావాలా, రక్షణ కావాలా? రక్షణ కావాలి. అందుకే ఆ యొక్క గొప్ప హెచ్చరిక, ఇంత గొప్ప రక్షణ అనే మాట ఇటు సేవకులుగా విశ్వాసిగా ఎంతో జాగ్రత్తగా వారమై ఉండవలసిన అవసరత ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 12:4. ఫిబ్రవరి 12:4. పాపంతో పోరాడుతూ ఈ వాక్యం కూడా అదే మాట్లాడే. మీరు పాపంతో పోరాడు విషయంలో అంటాడు. ఎవరు ఏం చేయాలంటే క్రైస్తవుడు అంటే ఎవరంటే క్రీస్తు సంఘ సువార్తలు ఎవరంటే పాపంతో పోరాడేవాడు, రాజీపడేవాడు కాదు. మొదటి పేరు పత్రిక 2:11-12. ఫిబ్రవరి 12:4 రాశారండి. ఫిబ్రవరి 12:4 తర్వాత పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాలు. ఆత్మకు విరోధంగా పోరాడు ఉన్నాడు. శరీర కార్యాలు అని సేవకుడు కూడా ఎంతో అనుక్షణం జాగ్రత్తగా ఉండవలసిన వారుగా విన్నాము. మనం కూడా శరీర కార్యాలు చాలా ప్రమాదము. మన మాటకు చాలా ప్రమాదం. మన మాట చాలా ప్రమాదం. సువార్తికుడు తన మాట కూడా పొదుపుగా వాడాలి. మన 2 కళ్ళే మన ఒక మూతే, ఒకరోజే, ఒక నాలుగే. 1000 కళ్ళు నీ మీద ఉంటాయి. 1000 నాలుగులు నీ గురించి మాట్లాడతారు. 1000 పెదాలు నీ గురించి మాట్లాడతారు. కనుక మాట పొదుపు. సువార్తికుడు మాట ఫిబ్రవరి రాసిన పత్రిక 11-13. భూమి మీద మన కాదు దూరం చూసి వందనం చేసి ఏమంటే పర్లోకం చూసి సాల్వ్ చేశారట. విశ్వాసీయులు అందరూ కూడా పర్లోకం చూసి ఏదో మేము మాకు సెలవు వచ్చిన గొప్ప దేవా ఆ పర్లోక అదులో చేసేవారు మమ్మల్ని అని చెప్పి సెల్యూట్ చేశారంటే ఆ పూర్వీకులంతా విశ్వాస వీరులు. ఎవరి పత్రిక 11 ఎవరంటే విశ్వాస వీరులు పట్టిక చదవండి. మీరు పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృత్యు నొందిరి. వారు మాదిరికరమైన భక్తులను నాకు చూపిస్తున్నారు. ఈవేళ ఒక మాదిరికరమైన మానవ భక్తుడు ఈ యొక్క బైబిల్ క్లాసులు ప్రారంభ దినాన మొట్టమొదటి ప్రార్థన చేసిన ఫ్రాన్సిస్ గారు, ఎందుకంటే ఆయన ఈ వాక్యానికి అర్హుడు. ఈ వాక్యానికి మరి చెప్పండి మాట్లాడి మరి మాట చెప్పండి చదవండి. ఈశ్వరా చదువు. వీరందరూ దూరం నుండి చూసి వందనం చేసి భూమి మీద అదే అక్కడ అది కావాలి. తాము భూమి మీద మనం ఎక్కడప్పుడు తాము భూమి మీద సరదేశమును యాత్రికులమై ఉన్నాము ఒప్పుకొని
చిరకాలం కాపాడుకోవాలని అది సేవకుడైనా విశ్వాస అయినా ముందు మనం ఆ విధంగా స్థిరపడి నిలబడి బలంగా చెప్పగలవారైనా మనం బంధువులైనా ఆ ధన్యత మన ప్రియులు ఫ్రాన్సిస్ గారు పొందారు. ఆకాంక్ష వరకు తన విశ్వాసం కాపాడు వృద్ధి పొందారు. ఈ భూమి మీద పరదేశం యాత్రికులు మరి ఒప్పుకున్నారు, విశ్వాసంతో కాపాడుకున్నారు, ప్రభువులను వృద్ధి పొందారు. ఇవాళ మా బైబిల్ క్లాస్ ప్రారంభానికి మొట్టమొదటి ప్రార్థన ఆయన చేశారు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, నాన్నగారు బైబిల్ క్లాస్ ప్రారంభించి ఎంతో ఆశీర్వాదం నడిపించారు కదా. ఏమండి తర్వాత నాకు అప్పగించబడింది కదా, మరి ఆయన మాట్లాడుతూ ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు నాతో ప్రార్థించిన ఏమంటే బైబిల్ ఎప్పుడు పెడతారంటే నాన్నగారు ఆదేశారండి అని ఎప్పుడు కొన్ని 100 సార్లు నాతో మాట్లాడారు. దేవుడి కృపను బట్టి అది ప్రారంభించాం కనుక ఆయన మాట నాకు గుర్తుండిపోయింది బాగా. కనుక ఆయనే మొదటగా గట్టిగా పిలిచాడు. పిలిచేది ఏంటంటే మీరే మొదట ప్రార్థన చేయండి, నీ కోరిక నెరవేరింది. ఫ్రాన్సిస్ గారి కోరిక మీరు అడిగారు కదా, ఏది బైబిల్ క్లాస్ ఎక్కడ సార్ మీరు నడుగుడిలో ఉన్నారు, మీరు మా ఎందుకు ఆఫ్ చేశారు, అప్పుడు నడుగుడిలో ఉన్నారు ఎందుకు ఆఫ్ చేశారు అనేక సువార్తకి మనకు అవసరం కదా అని. కనుక ఆయన ఈ వాక్యానికి సరిపోయినటువంటి గొప్ప విశ్వాస యోధులు, సువార్త యోధులు. అలా మనం జీవితాలు కాపాడుతున్న అవసరంగా ఉంది. ఉంది. వాక్యం తర్వాత ఎప్పుడు భగవాన్ రాశారంటే నెమ్మదిగా నెమ్మదిగా క్రీస్తుకు దూరస్తులై నెమ్మదిగా క్రీస్తుకు దూరస్తులై పోతాము. అందుకు ఈ హెచ్చరిక. నిర్లక్ష్యము, అశ్రద్ధ నెమ్మదిగా క్రీస్తుకు దూరస్తులై పోతాము. ఎవరు దూరం పోతామంటే క్రీస్తు దూరస్తుడు అర్థం చేస్తాడే. క్రీస్తు దూరస్తుడు అన్యుడని అర్థం. క్రైస్తుడు అన్యుడైతే ప్రమాదం కూడా ఉంది. క్రీస్తు దూరస్తులైపోతాం. నెమ్మదిగా నిర్లక్ష్యము, అశ్రద్ధ అనే విషయాలు. ఇక మధ్యాహ్నం క్లాసులో జాగ్రత్త మనం ప్రేమను రెడీ చేశారండి. ప్రేమను తీసుకున్న తర్వాత క్లాసు పెడదాం. ఇక్కడ ఒక మనవి మీకు పత్రిక అందిస్తున్నాను. ఏంటో చదువుతాను చూడండి. వచ్చే నెల హైదరాబాద్ రాజుగారు వస్తారండి. హైదరాబాద్ మంచి వాతావరణం ఇచ్చారు, ఒకసారి వచ్చారు. మిమ్మల్ని అందరూ చూసి మీ ఆసక్తి చూసి రెండోసారి రానందుకు ఇష్టపడ్డారండి. ఆయన ఫోన్ చేశారండి. మీ రాజుగారు ఏమండి ఆయన అక్కడే కాదండి, బైబిల్ పాండిత్యంతో అనేక ప్రాంతాలు సువార్త అందిస్తున్న ప్రపంచ సువార్తలోనే అమెరికా సహోదరులు తీసుకొస్తారండి మన మధ్యకి. నాకు ఆశ్చర్యం వేసింది. అమెరికా సహోదరులు వస్తున్నారంటే అద్భుతమైన పాఠం, చాలా మంచి గొప్ప విశ్వాస అయినా అమూల్యమైన వాక్య సత్యాలు పట్టుకున్న ప్రత్యేకమైన పాఠం అది మీకు అందించాలని ఆయన వస్తున్నాడు అని చెప్పి వాగ్దానం చేశారండి. కానీ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని. ఏంటో రిక్వెస్ట్ అంటే ప్రతి నెల మొదటి బుధవారం కాదండి లక్షవారం పెట్టండి అన్నారు. లక్షవారం పెట్టండి 3 రోజులు. లక్షవారం నుంచి 3 రోజులు, లక్ష్మీ బుధ శనివారం 3 రోజులు మనతో ఉంటారు. 3 ప్రాంతాల్లో సువార్తి సదస్సు జరుగుతుందండి. సువార్తి సదస్సు శుక్రవారం, శనివారం 3 రోజులు. ఆదివారం మనతో ఆరాధన ఉంటారు. ఆ విధంగా వారు ఆశ్చర్యం గంగానే ఆనందమైపోయింది. ఎందుకంటే మీ పరిచయం నేను చూస్తున్నాను. మన కోనసీమ సేవకులు చాలా శ్రద్ధగా ఉన్నారు, చాలా చక్కగా వాక్యం నేర్చుకున్నారు. వారు మళ్ళా అమూల్య విషయాలు అందించాలని ఆశపడతానని చెప్పి
ఏమండి స్వామి గారు మీరు అడిగారు కదా రాజు గారు మళ్ళీ ఒకసారి రప్పించండి ఈ కోరిక నెరవేరిపోయి చెబుతానండి. డాక్టర్ బిఆర్ఏకే జిల్లా క్రీస్తు సంఘ సువార్థికుల 10వ సహవాసం కూడిక సహవాస కూడిక ప్రీసెస్ మీట్ వచ్చిందండి. మీ చదువు తర్వాత ప్రార్థన చేస్తారు. ముందుగా మీ పత్రిక ద్వారా మీకు తెలియజేస్తామండి. మీకు గుర్తుండాలి, నేను మాతో ఉండాలి. చాలా అమూల్యమైన సమయాలు, గొప్ప వాక్య జ్ఞానంతో నింపబడి సహోదరులు మా మందికి వస్తున్నారు. 3 రోజుల కార్యక్రమాలు కూడిక ప్రీసెస్ మీట్ జరుగుతుంది. 2026 పత్రిక చూడండి. 2026 ఫిబ్రవరి 5, 6, 7 తారీఖులు తేదీలలో స్థానిక క్రీస్తు సంఘములు మరియు కోనసీమ జిల్లా క్రీస్తు సంఘ సువార్థికుల సహవాస కూడిక ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 3 రోజులు కింద 5/2/2026 గురువారము, 6/2/2026 శుక్రవారం 2 రోజులు కూడా అమలాపురం గ్రేస్ స్టాండ్లో క్రీస్తు సంఘము మరియు కోనసీమ జిల్లా క్రీస్తు సంఘ సువార్థికుల సహవాస కూడిక ఉదయం 10 గంటల నుంచి 4 గంటల సాయంత్రం 4 గంటలు జరుగును. 7 తారీఖు 7/2/2026 శనివారం అమలాపురం రూరల్ ఇమ్మడివారిపాడులో క్రీస్తు సంఘము మరియు కోనసీమ జిల్లా క్రీస్తు సంఘ సువార్థికుల సహవాస కూడిక ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు జరుగును. ఇమ్మడివారిపాడు అనాథ వృద్ధుల ఆశ్రమం దగ్గర జరుగుతున్న కూడికకు ఆహ్వానము. వాక్యోపదేశకులు బ్రదర్ రాజు గారు, సోమాజీ కూడా హైదరాబాద్. బ్రదర్ ఆయన పేరుగా మనకు ఇవ్వలేదండి. పత్రిక ప్రింట్ చేసినప్పుడు ఇస్తాడు. ఆ పత్రిక మీకు అందజేయక ముందే మీకు చెప్పాలి. నాకు బుధవారం వచ్చే నెల బుధవారం లేదు, లక్ష్మానికి 3 రోజులు ఉందని చెప్పి చెప్పడానికి నేను స్వయం పత్రిక రాసి మీకు అందజేస్తున్నాను. ప్రార్థించండి. విదేశ సహోదరులు మీకు రావడం చాలా ఆశీర్వాదకరం. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు బాలస్వామి ప్రార్థన చేస్తారు. పత్రిక ఇచ్చి పత్రిక ప్రార్థన చేయండి, చెప్పండి వాక్యం ప్రార్థన చేయండి, సంఘము సహకారంలో ప్రార్థన చేయండి. పరలోక మా తండ్రి పరిశుద్ధుడా కనమైన దేవా మానవులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలుసుకున్న తండ్రి దైవ దేవ గ్రేస్లాండ్ క్రీస్తు సంఘము ప్రభా ఈ యొక్క స్వార్థ చక్కగా చక్కని ఏపీ ప్రజల్లో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన రాదు కల్పించమని తెలియజేసిన చక్కని వాక్యాలు మాకు తెలియజేసిన ప్రభా ఆ వాక్యాలు సంఘాల్లో బోధిస్తూ ఆ యొక్క రక్షణలో తప్పిపోకుండా పాపంలో పడిపోకుండా విశ్వాసులు సంఘము సేవకులు ఏ విధంగా మరి బోధించాలి, ఏ విధంగా నేర్చుకోవాలని అనేక విషయాలు తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలు. మీ దాసులు మా పేరు స్థానిక మరి సంఘము వేసుకున్న దేవదాసులు దానియేలు గారిని మరి సంఘమును మరి కుటుంబాలను నేను ఆశిస్తున్నాను. ఆయన మరి రాబోయే నెలలో ప్రభా మరి దేశభక్తులు మరి దేవదాసులు వస్తున్నాను ఆయన ఆ గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన క్షేమంగా వచ్చి మరి తండ్రి 2-3 రోజులు కూడా ఆ యొక్క స్వార్థ గురించి సక్రమంగా మర్యాదగా ఘనంగా జరుగుతూ సహాయం చేయమని ఇంకా మరి సత్య సువార్తను ప్రకటిస్తూ నేర్చుకుంటూ మరి ఎక్కువ చేయడం సహాయం చేయమని ఆ కార్యక్రమంలో ప్రభా మరి దేవాస్తులను మరి విదేశ భక్తులను దైవదాస్తులను జ్ఞానంగా నడిపించి ఘనంగా మర్యాద సక్రమం జరిగి ఆ యొక్క 3 రోజులు కూడా సక్రమంగా జరుగుతూ సహాయం చేసి మీరే మహిళపదమై ఒక
ప్రార్థనలు విన్నపాలు విజ్ఞాపనం ఈ ప్రియ కుమారుడు లోకరక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు జరిగే ఫ్రాన్సిస్ గారి యొక్క కుటుంబానికి ఆదరణ కోరుతూ ప్రార్థన. కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి తెరవని దేవ వారికి విరాపరం తండ్రి సకల ఆశీర్వాదములకు కారణంగా ఆయన మమ్మల్ని పుట్టించి పోషించి సంరక్షించి మీ దయగాల మీ బలమైన భద్రపరిచి కాపాడి రక్షించి ఎవరైనా మరి గత సంవత్సరం అంతా ఆయన మమ్మల్ని కాపాడి రక్షించి నూతన సంవత్సరంలో ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టి ఈరోజు రేషన్ స్థానిక సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క కోనసీమ జిల్లా సువార్త జిల్లా సదస్సును బట్టి ఆయన మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు తెలుస్తున్నాం మా ప్రభా. ఇది ఆయన ఎంతవరకు ఆయన 2 రాసిన పత్రిక 7వ అధ్యాయము మరి 1-4 వచనాల వరకు ఆయన మరి మేము అందరూ సంగతులు వినడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు తెలుస్తున్నాం మా ప్రభా. చాలా ఘనమైన రీతిలో అమూల్యమైన సంగతులు మేము విని ఉన్నాం, మేము నేర్చుకుని ఉన్నాం. నాయన విరిగిన సంగతులు నాయన విడిచిపెట్టకుండా బాధ్యతగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సదస్సులో పాల్పంచుకున్న మరి కూడవచ్చిన సువార్తకులందరి పేరున జ్ఞాపకం చేసుకోవడం దీవించండి, ఆశీర్వదించండి. వారి చేత పరిచయాన్ని బలపరిచి అభివృద్ధిపరిచి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి ముఖ్యంగా మరి రేపు కరకాయపేట స్థానిక క్రీ సంఘం నందు మరి మీ యొక్క దైవ సేవకులు మీ అందరూ నిద్రించినటువంటి సేవకులు ఫ్రాన్సిస్ గారి యొక్క జ్ఞాపకాలు స్మారక కూటకానికి ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ స్మారక కూటం ఆయన మీకు ఆయన కూడా వచ్చిన వాళ్ళందరికీ ఆయన మరి ఘనమైన రీతిలో జరిగించడానికి ఆ కుటుంబానికి ఓదార్పును ఆదరణ కలగజేయడానికి మీ కృప మీ దైవిక కనికరం సమస్త కార్యక్రమం ప్రార్థిస్తున్నాం. ఆయన ఘనమైన రీతిలో కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రభ. ఆ కార్యక్రమం ఆదరణ ఆగ్రహం మీరు నడిపిస్తున్నామని ఘనత మహిమ ప్రభావం వేరే పొందుతామని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి జరగబోయే కార్యక్రమం మరొకసారి ఆయన మీరు జ్ఞాపకం చేస్తారు. ఆ కార్యక్రమం ఆదరణ ఆగ్రహం మీరు నడిపించుకోమని ప్రార్థిస్తూ అదేవిధంగా మధ్యాహ్నం జరగబోయే మా ప్రభా యొక్క బైబుల్ సదస్సు కోనసీమ జిల్లా సేవకుల సదస్సులో మరి మధ్యాహ్నం కూడా నాయన మీరు నడిపిస్తున్నామని ఇంకా నాయన అనేకమైన సంగతులు నాయన మేము నేర్చుకునే భాగ్యం మాకందరూ దయచేయాలి. నాయన మరి స్థానిక సేవకులు నాయన మరి వారి చేత ప్రతి కార్యం దీవించాల్సి ఊరు వచ్చిన సేవకులను మరి పేరు దీవించాల్సి ఆ ప్రభుత్వం రక్షకులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సరే మాట్లాడే మరి ప్రసాద్ విజయ్ కుమార్ గారు మధ్యాహ్నం నుంచి వస్తారేమో ఎదురు చూద్దాం. మరి ఆయన వస్తే ఎందుకంటే చాలా గొప్ప విషయాలు మంచి బైబిల్ పండితుడు ఆయన అనేక వేలాది లక్షలను బోధించిన గొప్ప దైవజనం వస్తారని ఆశించాం. అయినా ఉదయకాలం మనం తెలిసిన బట్టి మనం ధ్యానించుకున్నాం. మరి మధ్యాహ్నం వస్తే ఇంకా మనం దర్శనం ఎదురు చూద్దాం. ఆ కార్యక్రమం సిద్ధపడండి. అన్నారండి చూడండి బాబా.
సరే అడ్వాన్స్ అవతల బిల్డింగ్ ఉన్నాం సార్ ధీరజ్ గారు 5 పంచులు ఓకే ఓకే
మీ దగ్గరికి కుమారకు కూడా ఉన్నారని ఏంటండి ఇంకా చెప్పాలా అయ్యో